హలో నర్సెస్, మై డియర్ ఏంజల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఏపీఎన్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఏం సిలబస్ ఏమి ఇచ్చిందో చూద్దాం ఈ వీడియోలో. సో చాలామందికి ఉన్న డౌట్, మేడం మేము ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం టాపిక్స్ ఉంటాయి ఏంటి అని అడుగుతున్నారు. సో మనం ప్రాస్పెక్టస్లో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో సో దాన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో గెట్ రెడీ ఫర్ దట్. సో సిలబస్ ప్రాస్పెక్టస్లో మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. రైట్, ఇది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ డిక్లేర్స్ ద సిలబస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ అనమాట. సో ఈ స్టాండర్డ్స్ని తీసుకొని ఇంటర్మీడియట్ ప్లస్ రీసెర్చ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4YDC కోర్స్. ఓకే, సో సిలబస్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్లస్ ఎన్సిఈఆర్టీ ఈ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఏదైతే ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదువుతారో వాటిలో నుంచి ఈ సిలబస్ ఉంటుంది అని చెప్పారు. అండ్ దెన్ దానితో పాటు నర్సింగ్ యాప్టిట్యూడ్ కూడా ఉందన్నమాట. తర్వాత క్వశ్చన్స్ వచ్చేసి మనకి మీ లేటెస్ట్ సిలబస్ మీరు ఏదైతే చదువుకున్నారో ఇంటర్మీడియట్లో దానిని బేస్ చేసుకునే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ సిలబస్ మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అండ్ మీకు తెలియదల్లా ఏంటంటే నర్సింగ్ యాప్టిట్యూడ్ గురించి. ఈ రిమైనింగ్ అన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదువుకుంటారు. రైట్, సో సిలబస్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బీ యాజ్ దట్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్. జనరల్ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడాల్సింది అయితే ఏం లేదు. రైట్, సో ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ టెస్ట్కి సిలబస్ని అయితే మనకి రిలీజ్ చేసింది. ఆ సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు నేను చెప్పినట్టు మీకు కామన్గా ఇంటర్మీడియట్లో ఏ సిలబస్ లేటెస్ట్ సిలబస్ ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. మీకు తెలియని కొత్తది సబ్జెక్ట్ ఏంటి అంటే నర్సింగ్ యాప్టిట్యూడ్. సో నర్సింగ్ యాప్టిట్యూడ్లో మొత్తం ఒక 15 మనకి క్వశ్చన్స్ లాగా ఒక సిలబస్ లాగా ఇచ్చారు. అంటే ఆ టాపిక్స్ని 15 టాపిక్స్ దాకా ఇచ్చారు. అవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది వచ్చేసి నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను చూడండి. నర్సింగ్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా, దాని మీద మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత డ్యూటీస్ ఆఫ్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్. రైట్, తర్వాత థర్డ్ది వచ్చేసి క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్. డ్యూటీస్ ఆఫ్ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ నర్స్, క్వాలిటీస్ ఆఫ్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్. సో డ్యూటీస్, క్వాలిటీస్ రెండు మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత స్కోప్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్, తర్వాత ప్రొఫెషనల్ ఇటిక్విటీస్ అండ్ అటైర్స్. ఓకే, సో ప్రొఫెషనల్ ఇటిక్విటీస్ అంటే ఆ ప్రొఫెషనల్గా మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మర్యాదగా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేరియస్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హాస్పిటల్స్. సో హాస్పిటల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అవి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. వేరియస్ టైప్స్ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ట్. సో మెడికల్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి కదా, వాటి కోసం కూడా మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే స్పెసిఫిక్ మెడికల్ స్పెషాలిటీస్. ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జను, ఆంకాలజిస్ట్, కార్డియాలజిస్టు, ఆప్థాల్మాలజిస్టు, న్యూరాలజిస్టు ఎక్సెట్రా. ఇంకా మెడికల్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో థెరపీస్ అనేసరికి ట్రీట్మెంట్ కిందకి వస్తాయి. సో ఆల్టర్నేట్ ఏమున్నాయి, కాంప్లిమెంటరీ థెరపీస్ ఏమున్నాయి అంటే ఈ అల్లోపతి, యునాని, సిద్ధి, ఆయుర్వేద ఇంకా ఈ రకాలన్నీ ఉన్నాయి కదా, వాటి కోసం కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ సింబల్స్ అండ్ సైన్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్. హాస్పిటల్లో కొన్ని ఇంపార్టెంట్ సింబల్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి, అంటే కొన్ని గుర్తులు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి యూనిక్గా ఉంటాయి హాస్పిటల్స్ అన్ని. అవి కూడా ఏముంటాయి అన్నది మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వాటి మీద కూడా మీరు ఈ టాపిక్స్ మీద కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు,
అంటే ఫ్లడ్స్ కానీ ఎర్త్ క్వేక్స్ కానీ, ఓకే, మ్యాన్ మేడ్ అవ్వచ్చు, లేదంటే న్యాచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్. సో చిన్న చిన్న జరిగినప్పుడు, కామన్ ఎలిమెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇస్తారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్ అవ్వచ్చు, ఓకే, లేదా ఫ్రాస్ట్ బైట్ అవ్వచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్లో, అవి మీరు అన్నీ చదవాలి. తర్వాత పర్సనల్ హైజీన్ కోసం కూడా మీరు కొన్ని టాపిక్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ హైజీన్. సో హైజీన్ అంటే ఏంటంటే క్లెన్లీనెస్ అనమాట. సో మీ పర్సనల్ హైజీన్ అంటే ఏంటి, దానివల్ల దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది పెద్ద లెసన్ ఉంటుంది, అది కూడా మీరు చదవాలి. తర్వాత ఎన్విరాన్మెంటల్ హైజీన్ కూడా చదవాలి. తర్వాత స్టడీ హ్యాబిట్స్ గురించి కూడా, ఇవన్నీ కూడా మీరు చదవాలి. వీటిని బాగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే కనుక, సో నర్సింగ్లో పోటర్ అండ్ పెర్రీ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. తర్వాత సిస్టర్ నాన్సీ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో ఇలాగ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అని ఉన్న టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ టాపిక్స్ కనుక ప్రిపేర్ అవ్వగలిగితే సో మీరు ఈజీగా ఏపీఎన్ సెట్ని క్వాలిఫై అవుతారు. ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ఒక్కొక్క టాపిక్ గురించి మన ఛానల్లో తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇదంతా నర్సింగ్ యాప్టిట్యూడ్లో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అన్నమాట. రైట్. తర్వాత యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా మీ హోల్ సిలబస్ లేటెస్ట్గా మీరు ఏదైతే చదువుకున్నారో ఆ సిలబస్లో నుంచే ఇస్తారు కాబట్టి వాటిని కూడా మీరు తప్పకుండా చదవండి. సో ఈ సిలబస్ని మీరు కంప్లీట్గా ఫాలో అవ్వగలిగితే ఏపీఎన్ సెట్ని క్వాలిఫై అవుతారు. రైట్. సో కష్టపడి చదువుకోండి, ఎందుకంటే ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, గవర్నమెంట్ నుంచి మీకు చదువుకోవడానికి అమౌంట్ వస్తుంది కాబట్టి కష్టపడి చదువుకోండి. ఒకవేళ మేనేజ్మెంట్ సీట్ నేను జాయిన్ అవుతాను, నాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు. మీరు మేనేజ్మెంట్ సీట్ అయినా కూడా ఏపీఎన్ సెట్ని క్వాలిఫై అవ్వాల్సిందే కాబట్టి ఎవరైనా సరే దీన్ని క్వాలిఫై అవ్వాలి. సో కష్టపడి చదువుకోండి. నర్సింగ్ యాప్టిట్యూడ్తో పాటు మీ సిలబస్ని కూడా చదువుకోండి. రైట్. ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూద్దాం. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఏంటంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది సిబిటి ఎగ్జామ్ అనమాట. ఆన్లైన్ మీరు ఎక్కడ కొన్ని సెంటర్స్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీరు ఈ సిబిటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రైట్. తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసి దేర్ విల్ బి సింగిల్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 సెక్షన్స్ ఉంటాయి. ఒకే పేపర్లో 5 సెక్షన్స్ ఉంటాయి. అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్. రైట్. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే దీనిలో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. 4 ఉంటాయి కదా ఆప్షన్స్, అందులో మనం కరెక్ట్ ఆప్షన్స్ని పెడతాం. రైట్. సో ఇది మీ సిలబస్లో నుంచే ఇస్తారు కాబట్టి బాగా చదవండి. తర్వాత ఈ డ్యూరేషన్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. డ్యూరేషన్ ఆఫ్ మార్క్స్లో ఫస్ట్ సబ్జెక్టు, ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, సో ఎన్ని మార్క్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎంత, డ్యూరేషన్ ఎంత చూద్దాం. ఓకే, నర్సింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 ఎంసీక్యూస్ ఉంటాయి. సో 20 అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కాబట్టి టోటల్గా 20 మార్క్స్ ఉంటాయి. అలాగే ఫిజిక్స్ అంతే, 20 ఎంసీక్యూస్ ఉంటాయి, 20 మార్క్స్. కెమిస్ట్రీ కూడా అంతే, బయాలజీ, ఇంగ్లీషు, ఇవన్నీ కూడా 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ 20 కాబట్టి మొత్తం మీకు 100 ఎంసీక్యూస్ ఉంటాయి, 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత డ్యూరేషన్ ఇన్ మినిట్స్ వచ్చేసి ఈ 100 ఎంసీక్యూస్ని మీరు 120 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది, అంటే 2 అవర్స్ డ్యూరేషన్ ఇస్తారు. రైట్. సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఇక్కడ చాలా ప్రాస్పెక్టస్ చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. చాలామంది ఇంగ్లీష్ అర్థం కాదు అని భయపడతారు కాబట్టి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు ఇంగ్లీషు ఉంటుంది, తెలుగు ఉంటుంది కాబట్టి అస్సలు మీరు కంగారు పడొద్దు. రైట్. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఓన్లీ అని ఇచ్చేసారు ప్రాస్పెక్టస్లో, కాబట్టి తెలుగులో కూడా ఉంటుంది. మీరు మంచిగా చదివి కరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. రైట్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 6th, నెక్స్ట్ మంత్ 6th సండే వచ్చింది కదా, ఆ రోజు మీరు రాస్తారు. సో ఎగ్జామ్ సెషన్స్ వచ్చేసి సింగిల్ డే ఉంటుంది, సింగిల్ సెషనే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏం కండక్ట్ చేయడం జరగదు. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 2 అవర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 120 మినిట్స్ 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది.
తర్వాత మాక్ టెస్ట్. సో ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఏం చేశారంటే వన్స్ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఈ ఎంట్రన్స్ టెస్ట్ జరిగేలోపు ఒక మాక్ టెస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. సో దాన్ని కూడా మీరు మాక్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి విషయమే. సో తెలుగు మీడియం వాళ్ళు భయపడక్కర్లేదు, భయపడాల్సిన పని లేదు, తెలుగులో కూడా ఉంటుంది. ఎనీవే ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీషే కాబట్టి సో అదైనా పర్వాలేదు, రైట్. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆల్రెడీ కొత్తగా రాసే వాళ్ళు అయితే మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు, ఒకటి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే 1 మార్క్ పెడతారు. మామూలుగా అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే నెగిటివ్ మార్క్ తీసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఈసారి టెస్ట్లో మరి ఎంసెట్లో అంతకుముందు ఎలా ఫాలో అయ్యారో ఈసారి అయితే ఏంటంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. అదొకటి మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. కాబట్టి నెగిటివ్ పెట్టాను, అదే రాంగ్ ఆన్సర్ పెట్టాను, నెగిటివ్ మార్క్ పోద్దేమో అన్న టెన్షన్ అయితే లేదు, రైట్. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ ఫర్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్. ఓకే, ఇది మంచి విషయం కదా, రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మీరు ముందుగానే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఇస్తాడు కదా, ఎక్కడ మీ ప్లేస్ అని. మీకు దగ్గరలో ఉన్నదని మీరు ముందుగానే ఆ ప్రిఫరెన్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి ఉంటుంది, రైట్. దెన్ అవి చూద్దాం, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడో చూద్దాం. నేను స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఎగ్జామినేషన్ సెంటర్స్, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఇచ్చాడు. బట్ ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ సెంటర్ డిస్టిక్ కూడా చెప్తాను, మీరు చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఒక సెంటర్ ఉంది, తర్వాత పార్వతీపురం మన్యం అదొక సెంటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి డిస్టిక్లోనూ సెంటర్ ఇచ్చారు. తెలంగాణ ఒకే ఒక్క సెంటర్ తెలంగాణ హైదరాబాద్లో ఇస్తారు. ఓకే, సో మీరు అక్కడ కూడా రాసుకునే ఛాన్స్ అయితే ఉంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలన్న టెన్షన్ అయితే ఏమొద్దు. సో టోటల్గా 27 సెంటర్స్ ఇచ్చాడు. కాబట్టి మీరు ఆప్షన్స్లో మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని కనుక మీరు ప్రిఫర్ చేసుకోగలిగితే మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఈజీగా యాక్సెసింగ్ ఉంటుంది అన్నమాట, రైట్. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు ప్లీజ్ ట్యాగ్ చేయండి. తర్వాత రైట్, సో అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీ అప్లికేషన్ అయితే తీసేస్తారు, ప్రాసెస్ జరగదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి, రైట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ AP EAMCET exam. Thank you. Thanks for watching.